ప్రణవిత్ ప్రణవిత్ చూడు చూడు. హాయ్ 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 చెప్పు. ప్రణవిత్ చూడండి స్పెట్స్ పెట్టుకున్నాడు. హాయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము ఏకాదశి స్పెషల్గా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. గుంటకల్లో ఉంటుంది. గుంటకల్కి అయితే వెళ్తున్నాము. ఇది మధ్యలో అండి కసాపురం టెంపుల్, మీకు ఐడియానే ఉంటుంది కదా. అక్కడ ఇక్కడ ఇరుముడి కట్టిన వాళ్ళంతా వస్తున్నారండి. దారి పొడవునా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అక్కడ పెద్ద కాలువ ఉంటే అక్కడ అందరూ స్నానం చేస్తున్నారు స్వామి వాళ్ళంతా. చూడండి దారి మొత్తం ఇలా ఇరుముడి కట్టిన స్వామి వాళ్ళే నడుచుకుంటూ వస్తున్నారు. చాలామంది ఉన్నారండి. అసలు నేనైతే కసాపురం టెంపుల్లో ఇంతమంది జనాలను అయితే ఎప్పుడు చూడలేదండి. ఇంకా ఇక్కడ ఏకాదశి ఒకటి, స్వామి వాళ్ళ ఇరుముడి ఒకటి ఉంది కదా, అందుకనేసి అయితే ఫుల్ రష్ అయితే ఉందంట. ఇంకా మనకి మామూలుగా 10 minutes అంతే దర్శనం కదా, కానీ ఈరోజు మాత్రం 4 hours 5 hours పట్టేటట్లు ఉంది దర్శనం అని అంటున్నారు. ఇంక ఇక్కడ స్వామి ఇక్కడ కొత్త గుడి కట్టిస్తున్నారు కదా, ఇక్కడ కూడా బాగా జరిగింది. ఏకాదశి కదా, ప్రతి గుడి దగ్గర కూడా ఫుల్ జనాలు ఉన్నారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. మాకు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే. ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. మనం ఎప్పుడు వెళ్ళినా అలా ముక్కొని వెళ్తుంటాం కదా. లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు కదా, అస్సలు కాదు అనేసి అయితే వెళ్ళలేదండి. ఎక్కడ చూడు జనాలు ఉన్నారు. కసాపురం మొత్తం వెహికల్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఎప్పుడు చూడలేదండి ఇన్ని వెహికల్స్ అయితే. నేను చూపిస్తున్నది ఒక సైడే, ఇంకా అక్కడ కూడా ఉంటుంది. అక్కడ సైడ్ ఉండే వాళ్ళు అసలు ఎన్ని వెహికల్స్ ఉంటాయో కదా, చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇంక ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది కసాపురంకి. ఇలా కూడా వెళ్ళచ్చు. మేము వచ్చింది అక్కడ మధ్యకేర రూట్ నుంచి అయితే వచ్చాము. గుంటకల్కి వెళ్తున్నాం కదా. ఇంక ఇక్కడ కూడా టెంపుల్స్ కొత్తగా పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ టెంపుల్స్. ఇక్కడ కాశీనాయన స్వామి అని నిత్య అన్నదానం అయితే ఉంటుందండి. ఎవరైనా కసాపురంకి వచ్చిన వాళ్ళు భోంచేయాలనుకుంటే ఇక్కడ టెంపుల్ దగ్గరికి రండి. ఈరోజు నిత్య అన్నదానం అయితే పెడుతుంటారు. ఇంకా మేమైతే గుడికి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారండి. అంతా వీడియో అంతా చూపిస్తాను, చూసేయండి. డెకరేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఇంకా మేమైతే విఐపి దర్శనానికి వెళ్ళాము. లేకుంటే చుట్టూ మీకు కనుక చూపించుంటే చాలా బాగా అనిపించేది. చాలా బాగా డెకరేషన్ చేశారు. పైన చూడండి ఫ్రూట్స్తో అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా. నాకు వీలైనంత వరకు అయితే వీడియో తీసాను. ఇక్కడ స్వామి వాళ్ళని కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. వెంకటేశ్వర స్వామి అయితే మనము తిరుపతిలో చూసినట్టే ఉన్నదండి. అంత బాగా ఉంది అసలు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంత దగ్గర నుంచి స్వామి వాళ్ళని చూడడం అయితే. ఇంక ఇక్కడైతే వీడియో తీయడానికైతే ట్రై చేస్తున్నా. ప్రణవిత్ అయితే నా దగ్గరే ఉన్నాడు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళలేదు. అందుకని అయితే వీడియో తక్కువ తీసానండి. దేవుడి దగ్గర అయితే అసలు ఎంత మంచి వైబ్స్ ఉన్నాయో తెలుసా. అసలు చాలా బాగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడడం ఇంకా బాగా అనిపించింది. అసలు నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అండి ఇంత ఏకాదశి రోజు అయితే ఇంత దగ్గరికి వెళ్ళి చూడడం అయితే చాలా ఫస్ట్ టైం. తిరుపతిలో చూసినట్టే ఉంది. ఇంకా ఇక్కడ స్వామి వాళ్ళ దగ్గర మనము అర్చన కూడా చేయించాము. ఇక్కడ స్వామి వాళ్ళ దగ్గర మాకు పూలు అన్నీ ఇస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. వీడియో అయితే కంటిన్యూ చేసేయండి.
ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంటికి వెళ్ళే ముందర అయితే పిల్లలకి ఇవి తీసుకున్నాము, బాగున్నాయి అనేసి అయితే నేను సమీక్ష పెట్టుకున్నాం. చాలా బాగున్నాయి కదా, ఊరికే అలా పెట్టుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రణవిత్ సమీక్ష అందరూ అయితే డ్యాన్స్ వేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈరోజు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.